హాయ్ అండి, హలో ఎవ్రీవన్. మీరు అనుకోవచ్చు ఇలాగ ఫ్రేమ్ ఇలాగ ఓపెన్ చేయగానే అందమైన కలర్ఫుల్ యాంకర్ కనిపించాలి, నేను కనిపిస్తున్నాను ఏంటని. కానీ ఇది కిట్టు ఉన్నాడు జాగ్రత్త టీమ్ స్పెషల్ చిట్ చాట్ అండి. సో అందుకనే నన్ను చూడాల్సి వస్తుంది. సో మా మూవీ 3rd March రిలీజ్ అవుతుంది. సో అందరూ బాగా ఎంత బాధల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వచ్చి దొల్లి నవ్వడానికి మీరు రెడీ అవ్వాలి. అలా దొల్లి నవ్వడానికి ఎలాగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త రెడీ అయింది అవన్నీ మనం ఇప్పుడు ఈ ముచ్చట్లు పెట్టుకుని తెలుసుకుందాము. సో మా మూవీ 3rd రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఈ మూవీలో మీరు చూసే ఉంటారు టీజరు, ట్రైలర్ ఇవన్నీ. అది అంతా చేసినప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అని. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అన్నీ చూస్తున్నానో కుక్కలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో అసలు సంగతి ఏంటి అనేది తెలుసుకోవాలని నాకు మీకెంత క్యూరియాసిటీ ఉందో నాకు అంతే క్యూరియాసిటీ ఉంది. సో మన టీంని అడిగి తెలుసుకుందాం. కమాన్ డైరెక్టర్ గారు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అది ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. లైక్ ఆల్రెడీ మీకు తెలిసిందే, పోస్టర్స్ అని చూసుంటారు. ఫస్ట్ టైం రాజ్ ఈస్ ప్లేయింగ్ యాజ్ ఎ పెట్ కిడ్నాపర్. I could proudly say ever made in Indian screen. Of course. The concept. So I should thank Srikanth for this wonderful concept too. And we should thank Anil Gar also for taking up this project. So idea ne chala beautiful idea and like innovative idea. Exactly. And they have a dialogue also. Tinaki, Praveen ki, Sudarshan ki. Praveen adutadu kukkal kidnap antaru mari cheap ga untadi kada ante then Raj says it. Cheap ga entra లైక్ ఈ మధ్యకాలంలో పెద్ద ఇంట్లో అన్నింటిలోనూ యూనో మోర్ దాన్ ఐ కుడ్ నాట్ ఇంటర్వ్యూలో చెప్పకూడదు, మోర్ దాన్ దట్ డైలాగ్ చెప్తాం. ఇంట్లో వాళ్ళు కుక్కల్లో చూస్తున్నారు, కుక్కలు ఇంట్లో ప్రేమిస్తున్నారు. యా యూనో దట్ ఈస్ ఐడియా. అండ్ అదర్ థింగ్ సుదర్శన్ అడుగుతాం మరి దొరికేస్తే అంటాడు, దానికి మళ్ళీ రాజ్ చెప్తాడు అవైనా వచ్చి మన మీద కంప్లైంట్ చెప్తుందా, సో రిస్క్ తక్కువ డబ్బులు వస్తాయి అన్నది కాన్సెప్ట్. అఖిల్ పెళ్లి ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతుంది. అయితే పెళ్లి డేట్ మారింది కానీ క్యాన్సిల్ కాలేదంటూ మరో వార్త కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. అటు జీవీకే వారి నుండి కానీ ఇటు అక్కినేని వారి నుండి కానీ అధికారిక సమాచారం లేకపోవడంతో చాలామంది మోరల్ ఎథిక్స్ పాటించి ఆ న్యూస్ని అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఏదో ఒక చిన్న తేడా జరిగిందనే విషయం నాగార్జున మౌనంగా ఉండిపోవడం ద్వారా తెలిసింది.